వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటగిరి గ్రామ శివారులో నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు వేములవాడ నుండి మహబూబాబాద్ వస్తుండగా శనివారం రాత్రి నీటి మధ్యలో చిక్కుకుపోయింది. సుమారు 40 మంది ప్రయాణికులు రాత్రంతా అందులోనే ఉండిపోయారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమను రక్షించాలని బంధువులు అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రవహిస్తున్న వాగులు వాటి పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్ ప్రయాణికులకు సూచించారు. మధ్యలో చిక్కుకున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు